నాకు అసలు మా ఇంట్లో నేను చిన్న ముగ్గురు, అక్క, అన్నయ్య, నేను. స్నానం చేయించి నన్ను మెల్లిగా నిద్రపరిచి ఏదో 2 సంవత్సరాలు, 2.5 సంవత్సరాలు, 3 సంవత్సరాలు మెల్లిగా మాటలు వస్తున్న కాలం. నేను మంచి నిద్రపోయాను అనుకున్నాక మమ్మీ ఇది మంచం అయితే ఇక్కడ మోకరించి ఇక ప్రార్థన చేసేదిట. భయంకరంగా గోడును ఏడుస్తూ ఆత్మల కోసం, దేశం కొరకు ప్రార్థన చేసేస్తాట. ఈ ఏడుపుకి నేను లెగిసిపోయి ఉన్నాను. ఏం అర్థం కాక మమ్మీ ఎందుకు ఏడుతుందో తెలియదు. మెల్లిగా మంచం దిగి మమ్మీ పక్కన కూర్చొని ఏడ్చేస్తుండేనంట. ఆ రోజుకి ఈ రోజుకు నేను మా మమ్మీ కలుసుకున్నామంటే మా గొడవ వేరే ఉంటుంది, మా ఏడుపు వేరే ఉంటుంది. దేవుని సువార్త సేవా వ్యవసాయంలో వాక్యపు విత్తనములు టన్నులు కొద్ది విత్తబడ్డాయి. ఇప్పటికే విత్తనము మంటి పెట్టెల కింద కుళ్ళిపోతున్నది. దానికి నీరు పెట్టేవాడు కావాలి. నా ఆత్మీయ కుమారుడు ఒకడు మంచి సేవ చేస్తున్నాడు పూరిలో. ఎప్పుడు మాది ఈ ఏడుపు ఈ గొడవే కదా. ప్రభు అని బలపరిచి ప్రేరేపించబడి మొత్తం 29 రాష్ట్రాల్లో కూడా ప్రతి రాష్ట్రంలో 3 రోజులు ఉపవాసాలు. మనకే సంబంధం లేకపోయినా, బంధుత్వమో, కులమో, మతమో, దరిద్రమో, ఏ లింకి లేకపోయినా దేవుని పని కొరకే కలిసే మనసుందా? దేవుని రాజ్యం కోసమే కలిసే మనసుందా? దేవుని చిత్తం కోసం కలిసే మనసుందా? నీకు సంబంధం లేదు, కానీ దేవుని పని కోసం ప్రయాసపడే ఓపిక ఉందా? కలిసి తరమబడ్డారు, కలిసి తృణీకరించబడ్డారు, కలిసి అవమానపరచబడ్డారు. శరీర బంధమేమీ లేదే, కేవలం ఆత్మ సంబంధమే. దేవుని కొరకే, దేవుని రాజ్యం కొరకే, దేవుని చిత్తం కొరకే, లోక రక్షణ కొరకే. కనీసం మీ పాస్టంతో కలిసి ప్రార్థన చేస్తాక నీ మనసు ఒప్పతో నువ్వు ప్రపంచాన్ని ఇంకెక్కడ ఉద్ధరించేస్తావు బాబు? ఇంకెవరితో కలిసి ప్రార్థన చేస్తావు నాన్న? నీవు మీ పాస్టమ్మ కలిసి మోకాల మీద పడి ఏడు చేస్తండి పిల్లలకి రాదండి భారం అడిగాం. క్లాస్ పీకలా పనిగట్టుకుని అమ్మ బాబు గుళ్ళో బలిపేట దగ్గర పడి ప్రభు మాకు ఆత్మలు ఇవ్వండి, ఈ గ్రామాన్ని మార్చండి, ఈ ఆత్మలు నింపండి అని ఏడుతుంటే పిల్లలు ఏం చేస్తారండి? ఇంకా ఒకరోజు ఆడుకుంటాడు, 2 రోజులు ఆడుకుంటాడు, 3 రోజులు ఆడు ఏడుతాడు అక్కడ పడి. దేవునికి స్తోత్రం కలుగునగా. నాకు అసలు మా ఇంట్లో నేను చిన్న ముగ్గురు, అక్క, అన్నయ్య, నేను. వాళ్ళిద్దరిని మెల్లిగా స్కూల్లో జాయిన్ చేశాక నేను ఇంకా చిన్నపిల్లాడిని. నాకు స్నానం చేయించి నన్ను మెల్లిగా నిద్రపరిచి ఏదో 2 సంవత్సరాలు, 2.5 సంవత్సరాలు, 3 సంవత్సరాలు మెల్లిగా మాటలు వస్తున్న కాలం. నేను మంచి నిద్రపోయాను అనుకున్నాక మమ్మీ ఇది మంచం అయితే ఇక్కడ మోకరించి ఇక ప్రార్థన చేసేదిట. భయంకరంగా గోడును ఏడుస్తూ ఆత్మల కోసం, దేశం కొరకు ప్రార్థన చేసేస్తాట. ఈ ఏడుపుకి నేను లెగిసిపోయి ఉన్నాను. ఏం అర్థం కాక మమ్మీ ఎందుకు ఏడుతుందో తెలియదు. మెల్లిగా మంచం దిగి మమ్మీ పక్కన కూర్చొని ఏడ్చేస్తుండేనంట. నా ఏడుపుకి అరే లేచినట్టున్నాడు అని ప్రార్థన ముగించి లేచు. అయ్యో కొడుక లేచావు నాన్న అని బాబు ఎత్తుకొని ముద్దాడి, ఏ నాన్న ఏమైంది నాన్న, ఆకలి అవుతుందా, ఏం కావాలమ్మా, ఎందుకు నాన్న ఏడుతున్నావు అంటే నువ్వు ఏడుతున్నావు కదా అని ఉన్నాడు. ఏడుపుకి పాయింటే లేకుండా ఏడిచేసిన రకం నేను చిన్నప్పుడు. నా పాయింట్ ఒకటి, మమ్మీ ఏడుస్తుంది. నశించిపోయే ఆత్మల కోసం, కడవరి ఉద్యమం కోసం, దైవజనుల కుటుంబాల కోసం రోదన చేయడానికి, మోకరించడానికి నాకు తెలియకుండానే ఒక పునాది వేసాడు దేవుడు నాకు. ఆ రోజుకి ఈ రోజుకు నేను మా మమ్మీ కలుసుకున్నామంటే మా గొడవ వేరే ఉంటుంది, మా ఏడుపు వేరే ఉంటుంది. మన కుటుంబాల్లో కన్నీటి ఆత్మ లేకపోతే ఎలాగండి? కుటుంబంలో ఉన్న 3 4 వారానికి ఒక్క పూటైనా మనకు బిజీని బట్టి 1 గంట తలుపులు వేసుకొని ఫ్యామిలీ అందరం గోడ పెట్టి ఆడకపోతే ఇంకెలాగవుతుందండి ఉద్యమం? సంబంధం లేని వాళ్ళే కలిసి ఏడుతున్నారా బాబు? ఒక కుటుంబం మీరు ఆడకపోతే ఎలాగా? సంఘ పెద్దలు కలిసి ఆడకపోతే ఎలాగా? స్త్రీల సమాజం కలిసి ఆడకపోతే ఎలాగా? యూత్ కలిసి ఆడకపోతే ఎలాగా? దేవునికి స్తోత్రం కలుగునగా. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాటలు ప్రభు నీతో మాట్లాడుచుండగా నేను నమ్ముచున్నాను. నువ్వు ఎవరితో కలవాలో, ఎవరితో కలిసి మోకరించాలో, ఎవరితో కలిసి మొరపెట్టాలో దేవుని ఆత్మ నీకు జ్ఞాపకం చేస్తున్నాడు. సీరియస్గా తీసుకోవాలి. ఇక్కడ నుంచి 50 మందిని, 40 మంది మా టికెట్లు మేము పెట్టుకుని రిజర్వేషన్ చేసుకుని హోటల్స్ బుక్స్ అని ఎక్కడో డార్జిలింగ్ వెళ్ళి, ఎక్కడో సిలిగురి వెళ్ళి, ఎక్కడో ఛత్తీస్గఢ్ వెళ్ళి, దుర్గ్ వెళ్ళి,
ఢిల్లీ పార్లమెంట్ ఎదురుగా వైట్ ఆపోజిట్ టు పార్లమెంట్ ఒక బిల్డింగ్ తీసుకొని 3 రోజులు అక్కడ ఉండి ఉపవాసాలు ఉండి ప్రార్థనలు చేసి వస్తాం. ఏమవసరం? నా నమ్మకం చెప్పనా, భారతదేశంలో స్వార్థ కొరకు, ఆత్మల రక్షణ కొరకు కావలసినంత డబ్బు ఖర్చు పెట్టబడింది ఇప్పటికే. ఇక విత్తబడవలసింది కన్నీరే. దేవుని సువార్త సేవా వ్యవసాయంలో వాక్యపు విత్తనములు టన్నులు కొద్ది విత్తబడ్డాయి. ఇప్పటికే విత్తనము మంటి పెడ్డల కింద కుళ్ళిపోతున్నది. దానికి నీరు పెట్టేవాడు కావాలి. ఆ విత్తనం మొలకెత్తేలా కన్నీరు గార్చేవాడు కావాలి. నీ టికెట్లు పెట్టుకొని, నీ తిండి తిని, నీ హోటల్ రూమ్ పెట్టుకొని ఏడు చేసి వస్తాక నీకు ఇంట్రెస్ట్ ఉంటుందా? చీప్గా అమాయకంగా తోస్తుంది. చాలామంది అంటారు, ఏదో ఎక్కడ కూర్చొని ఆడవచ్చు, అక్కడికి వెళ్ళి ఆడవాలేంటి? ఈ పాటి మ్యాటర్ తెలియక భూమి మీదకి వచ్చాడని పాపం. అక్కడి నుంచి ఏం చేయలేక, అక్కడి నుంచి ఏమి చేతకాక వచ్చేసాడు భూమి మీదకి. మనం సూపర్గా మాట్లాడుతున్నాం అనుకోవద్దు ఎప్పుడు కూడా. అయ్యా నా దాసుడు పక్షపాతం, పద మీ ఇంటికి వస్తాను. ఎందుకు ఎక్కడి నుంచి ఒక మాట చెప్పు చాలు. అబ్బో ఇటు సూపర్ క్యాండిడేట్. మరి జక్కైతే కూడా సేమ్ అన్నాడు, మీ ఇంటికి వస్తానంటే ఆనందంగా చేర్చుకున్నాడు. ఆడు పాపిస్తోడే, ఈడు పాపిస్తోడే. ఒకడేమో అక్కర్లేదు, నీ మాట చాలు, స్వస్థత చాలు, నువ్వెందుకు నాకు అవసరమైతే నేనే వస్తాను, 50 రూపాయలు సందా ఎత్తాను, పట్టుకెళ్ళిపోతాను స్వస్థత. జక్కై చేర్చుకున్నాడు. వీడింటికి స్వస్థ వచ్చింది, వీడి గొంపకి రక్షణ వచ్చింది. ఏది బెటరు? రానివ్వాలి కదా ఆయన్ని. నువ్వే వద్దనైతే ఇంకెలాగా? గెరాసేనుల దేశంలోకి అడుగు పెట్టి అక్కడ వెళ్ళకూడదు. ఈ లోపు ఇక్కడ చేయలేడు, ఇక్కడ కూర్చొని. కొన్ని ప్రాంతంలోకి యేసు అడుగు పెట్టినందువలన కార్యాలు జరగలేదా? అభిషక్తుడిగా, ఆయన ఆత్మ కలిగిన వాడిగా, ఆయన వాక్కుని చేత పట్టవాడిగా, ఆయన చేత పంపబడ్డవాడిగా నువ్వు కొన్ని ప్రాంతాల్లో అడుగు పెడితే ఒక విషయం ఉండదంటావా? నీ ప్రతి దానికి సిద్ధాంతమే ఆర్గ్యుమెంటే. నీకు ఇన్ని డబ్బులు ఇచ్చాడు దేవుడు, ఇంత ఆరోగ్యం ఇచ్చాడు, ప్రయాణం చేసే ఓపిక ఇచ్చాడు, ఇవేం చేసుకుంటావు? బ్యాంకులు వేసుకొని ఎలా ఏదో ప్రాంతానికి వెళ్ళి. నా ఆత్మీయ కుమారుడు ఒకడు మంచి సేవ చేస్తున్నాడు పూరిలో. ఎప్పుడు మాది ఈ ఏడుపు ఈ గొడవే కదా. ప్రభు అని బలపరిచి ప్రేరేపించబడి మొత్తం 29 రాష్ట్రాల్లో కూడా ప్రతి రాష్ట్రంలో 3 రోజులు ఉపవాసాలు ఉండి నెలకు 2 రాష్ట్రాలు పెట్టుకున్నాడు. వెళ్ళిపోతాడు, అక్కడ ఏదో ఒక హోటల్ తీసుకుంటాడు. 3 రోజులు ఓన్లీ వాటర్ బాటిల్ కొనుక్కొని హోటల్లో పడి ఆ పట్టణం కోసం పెడుతూ ఉంటాడు, ఆ రాష్ట్రం కోసం పెడుతూ ఉంటాడు. ఇప్పుడు దగ్గర 15-16 రాష్ట్రాలు కంప్లీట్ అయిపోయినాయి. అది పని అదే. ఇప్పుడు అది ఛార్జీలు పెట్టుకోవటం, అక్కడికి వెళ్ళటం, ఒక హోటల్లో రూమ్ తీసుకోవటం, 3 రోజులు ఆ ఊర్లో ఏది స్పెషల్ ఛాయ్తో కూడా సంబంధం లేదు. అడిగి రానుపోయిన టికెట్లు చేసుకొని ట్రైన్లో దర్జాకి వెళ్ళిపోయి అట్లా బాంబే కంప్లీట్ చేశాడు, ఢిల్లీ కంప్లీట్ చేశాడు, మన వారణాసికి పోయాడు. పనిదే. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఇప్పటికే వాక్యపు విత్తనములు వెదజల్లబడ్డ సువార్త సేవా ఫలములో తన కన్నీటి సేద్యం చేస్తున్నాడు. రేపు మాపు ఫలం వస్తుంది. మేము సంవత్సరం అంతట్లో ఏదో ప్రాంతాన్ని తిరుగుతూనే ఉన్నాం. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి ఎవరిచ్చి అజ్జిలాలు పెట్టుకుని ఒప్పుకుంటే రండి, ఏసు రక్తం ఇచ్చే వెళ్ళి ఏం చేద్దాం, ఏడుద్దాం, అంతే. ఏమీ లేదు చేయడానికి. 2000 సంవత్సరాలుగా సువార్త విత్తనములు వెదజల్లు పడుతూనే ఉన్నాయి. డబ్బులు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టబడింది. డబ్బులు విత్తేవాడు బోల్డ్ మంది ఉన్నారు, కన్నీరు విత్తేవారు లేరు. అందుకని IFJ ఎప్పుడు ఏ రూపంలో కూడా కానుక స్వీకరించదు, కన్నీరు మాత్రం అడుగుతుంది. అన్న మీరు వెళ్తున్నారు కదా, నా వద్దు ఈ 10,000 వచ్చి అక్కర్లా, మీకు టికెట్లు నేను పెడతాను, అక్కర్లేదు మాకు, నువ్వు కావాలి, నీ సందాకాడు. వెళ్ళగలిగితే మీరు వెళ్ళండి, వెళ్ళలేకపోతే వెళ్ళే వారిని పంపండి. మిగతా మిషనరీస్ అన్నింటికి అంకితం చేసేయండి. విశ్వవారిని పంపండి, IML పంపండి, వాళ్ళందరూ బ్రహ్మాండమైన సేవ చేస్తున్నారు. వెరీ గుడ్, పంపండి. IFJని పంపకండి. IFJ చెప్తారు రండి. 10 సంవత్సరాలకి ఇస్తున్నాం కదా, ఈసారి IFJకి ఇస్తాం. IFJ తీసుకోదు. IFJకి మీరు కావాలి, మీరు పంపేసి అందవద్దు, వద్దు, సమస్య లేదు. పోనీ ఈసారికి నా తరపున అక్కర్లేదు, వాటర్ బాటిల్ కూడా కొనుక్కొని డబ్బులతో. నీళ్ళు లేకపోతే చచ్చిపోతాం అక్కడ, కానీ నువ్వు రావాలి మాకు. నా ఆశ భారము కలిగిన దైవజనులు, ఆత్మతో నింపబడ్డ దైవజనులు, అభిషేకము పిలుపగల దైవజనులు ఆయా ప్రాంతములలో కన్నీరు విత్తాలి. దేవునికి స్తోత్రం. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. కృపా సత్యములు కలిసిపోయాయి. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. యోసేపు మరియలు కలిసిపోయారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. పరలోక సైన్య సమూహం ఒక్కటై గీతాలాపన చేసింది. స్తోత్రం చెప్పండి.
జ్ఞానులు ముగ్గురు ఒక్కటై 2 సంవత్సరాలు ప్రయాణం చేసి మోకాల మీద పడి పెట్టెలు విప్పి అర్పించి కానుకలు చేశారు. క్రిస్మస్ అంటేనే వేరు వేరు వ్యక్తులు ఒక్కటైపోవాలండి. ఆమేన్. ఇంకా సిద్ధాంతాలని, డినామినేషన్లని, పేర్లని, కులమని, దరిద్రానికి, డినామినేషన్ ఇంకా వేరువేరుగా ఉందామా? ఏమిటి సార్ ఈ ఘోరం? వాక్యాన్ని పక్కన పెడితే, ఆత్మను పక్కన పెడితే యోసేపు ఎవరో మరియమ్మ ఎవరో సంబంధం లేదు. వాళ్ళు ఒకటి అవ్వలేదు అసలు, కానీ వాక్యాన్ని పట్టుకోలేకపోయారు. ఎవడు మందన వాడు కాచుకుంటున్నాడు. ఈ మాట తెలియగానే మందన అక్కడ వదిలేశారు, పరిగెత్తుకు వచ్చేసి సువార్త చెప్పేస్తున్నారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆమేన్. ప్రయాసపడదాం. 2 చేతులు జోడించి, అమ్మా మీ అందరికీ నేను చెప్పేసి వారితోటి విభేదాలు, విమతలు, సిద్ధాంతాలు, చర్చలు అన్నీ మానేద్దాం. నిజమైన హ్యాపీ క్రిస్మస్ ఏంటి తెలుసా? కలిసి పని చేద్దాం, కలిసి ప్రయాసపడదాం, కలిసి ప్రార్థన చేద్దాం, కలిసి దేశంలో మహారక్షణ కొరకు కన్నీరు విచ్చుదాం, గొప్ప పంట కోద్దాం, కడవరి ఉద్యమాన్ని చూద్దాం. దేవుని వాక్యమును మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆరోగ్యం అవకాశంలో 1-2 నిమిషాల కోసం మోకాలించిన ప్రార్థన చేసుకుని మిగతా కార్యక్రమాలకి మనం విడిచిపెడదాం సమయాన్ని. అవకాశం ఉంటే, ఆరోగ్యం ఉంటే రండి. 5 నిమిషాలని. ఇప్పుడు మీరు కేవలం మోకరించేస్తే కాదండి, స్వరం ఎత్తి ప్రార్థన చేయాలి. నాకు కావాల్సింది అది. మనసులో కడుపులో కొనుక్కుంటే పని అవ్వదు. కలిసి ప్రార్థన చేయాలి, కలిసి ప్రార్థన చేయాలి.